అంటే ఆత్మ సంబంధమైన మాటలే. పౌలు గారు ఏదో చెప్పేశాడు కదా, అయిపోయింది కదా అనుకుంటున్నారా? కానీ కాదు. పౌలు గారు చెప్పే ప్రతి మాట పరలోక సంబంధమైన మాట. అందుకే పౌలు గారిని ఎదుర్కొంటకు రాజులైన వారు చాలా మంది భయపడ్డారండి. చాలా మంది భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? దేని కొరకు భయపడ్డారు అంటే, ఇక్కడ అనేకమైన రీతిలుగా ఆలోచన కలిగి అనేకమైన తలంపుల్లో మనం ఎగ్రీ అవక వాళ్ళు ఎగ్రీ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే పౌలు గారి విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే అది మన పీక్కు చుట్టుకుంటుందేమో. ఏమంటే యేసుప్రభు విషయంలో అందరూ కూడా ఇలా సాతానుగడి వారిలో ప్రవేశించి వారి దేహాన్ని తిమ్మిరిపరిచి వారి దేహానికి మైమరిపించితే తప్ప వారు ఏ తప్పు చేయరు. సామాన్య మానవుడినండి. వాడు రెచ్చిపోతున్నాడంటే మనం మౌనంగా నిలబడితే చాలు. పిల్లరా, వాడు కొడుతున్నాడంటే వాడు రెచ్చిపోయి కొడుతున్నాడండి. రేపు పొద్దున సాతానుగాడు తప్పుకు పోతాడు, కానీ వాడు బలైపోతాడనే విషయం మనకి వాడికి తెలియదు. అందుకే మనం చెప్పవలసింది, అయ్యా నువ్వు తొందరపడుతున్నావు, తొందరపడకని మాత్రమే చెప్పాలి ఎవరికి చెప్పినా. ఇవాళ చాలా మంది క్రైస్తవుల పట్ల, దేవుని విశ్వాసుల పట్ల, దేవుని యొక్క సేవకుల పట్ల చాలా ఇరుచుకు పడుతున్నారు. సాతానుగాడిని వాడిని ఒళ్ళి తిమ్మర చేసి మైమర్పించి చేసే పనులు తప్ప తీరా వాడు ఆ మైపైపు అయ్యో ఇంత పొరపాటు చేశానా. చాలా మందిని చూస్తున్నాం. మనిషిని నేను కొట్టేసి మరి తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పటికీ, అన్నా నన్ను క్షమించన్నా, పొరపాటు అయిందన్న, ఎలా జరిగిందో నాకు తెలియదన్నా, నేను ఎప్పుడు ఇంకెలాగా చేయనని చాలా క్షమాపణ అడిగిన వారిని ఎందరినో చూస్తూనే ఉన్నాం. అంటే వాడు కావాలని సాతానుగడు వాడిని మైమర్పించి మబ్బుపరిచి వాడు చేసిన క్రియలు. అందుకే సాతాను సంబంధులైన వారు చేసిన పనులు ఎలాంటి అంటే చాలా విశిష్టంగా చాలా వికారంగా ఉంటాయి. ఊహించలేం. అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తాడు. కానీ వారు చేసిన పని కదా సాతానుగడు చేసి. అందుకే చాలా మంది వారి బంధువులు వారి యొక్క రక్త సంబంధులు కోల్పోయినప్పుడు క్షమించే అనే మాట, ఎందుకంటే వారు చేసిన పని కాదు, సాతానుగడు చేసిన పని. కాబట్టి వారిని ఎందుకు బలి చేయటం? రేపు పొద్దున అందరం ఒక చోటకి వెళ్ళవలసిన వాడే. సాతానికి వెళ్ళింది పాతాళంలోకి, మనం వెళ్ళవలసింది పరలోకానికి. ఈ విషయాలు మనం అందరూ తెలుసుకుని ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాయంకాల పూట అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల మా రక్షకాన్ని కొందనాలు. ఇంతవరకు పౌలు గారి విషయంలో అనేక విషయాలు మేము తెలుసుకున్నాం. అవును ప్రభా, ఏ మనుషుడైనను ఆత్మ సంబంధులుగా, ఏ మనుషుడైను ఆత్మ రూపులుగా, ఏ మనుషుడైను ఆత్మ తలంపులు కలిగి మాట్లాడాలి, ప్రార్థించాలి. అటువంటి నడిపింపు, అటువంటి తలంపులను నాకు అందించి బలపరిచి నడిపించినందుకు కొందనాలు దేవా. నిన్నటి కాలంలో ఇదిగో తండ్రి సరేమం ప్రభా 24 గంటలు గడిచిన సాయంకాలం 6 గంటలుగో ఢిల్లీలో చాలా 2-3 చోట్ల బాంబులు పేలుడు జరిగినాయి ప్రభా. ఎంతో మంది మరణాలు ప్రభా, యాక్సిడెంట్లు చూస్తూనే ఉన్నాం ప్రభా. అమాయకులను చంపేస్తున్నారు. ఏం జరుగుతుంది ప్రభా? ఇదంతా సాతానుగడు చేసే పనులు. దేశంలో గందరగోళం, దేశంలో అనేకమైన శోధన, వేదన, ప్రమాదకరాలు సృష్టిస్తున్నప్పటికీ ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ ఆలోచన బలపరిచి, నీ క్రియలన్నింటిలో తోడుగా మహిమకరంగా ఆశీర్వాదంగా ఉంచుమని ప్రార్థన చేస్తుండగా దేవా తండ్రి ప్రభువాని ప్రార్థించే ప్రతి హృదయమును నీ సన్నిధికి చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి మనుషును నాయన రాజులైన వారు మా దేశంలో ఇదిగో నిన్నటి కాలం బాంబు బ్లాస్ట్ జరిగింది ఢిల్లీలో ఎర్రకోట దగ్గర. ఎంతమంది నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అల్లాడిపోయారు ప్రభా. ఇండియా అంతటా కూడా అల్లాడి వణుకుపోతుంది. ఎక్కడేం జరుగుతుందో భయపడుతున్నారు ప్రభా. దేవా భద్రత కలిగించండి, శాంతి సమాధానం. దుష్టుడైన సాతానును గద్దించమని అడుగుచున్నాను ప్రభా. శాంతి సమాధానం అమాయకమైన ప్రజలను చంపేస్తున్నారు ప్రభా. దేవ ఇప్పటికే తన సుమాన్ అని, తుఫాన్ అని, ఇదిగో తన యాక్సిడెంట్లని అనేక రకాలుగా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం లేక, నెమ్మదనం లేక, అన్నిటితో నాయన మింగుతూ దిగమింగు బ్రతుకుతున్న ప్రజలైపోయాం ప్రభా. దేవా కరుణించుము దేవా, కాపాడుము దేవా. నా దేశ ప్రజలను, నా దేశ పట్టణ గ్రామస్తులు, పట్టణ ప్రజలు అందరినీ, మతం లేదు, కులం లేదు, అందరూ మనుషులని దేవుడు ఎరిగించి దేవుడు సృష్టించిన ఈ ప్రజలను నాయన నువ్వు కాపాడి బలపరచమని ఆనాడు ప్రభు సొదొమ పట్టణం దేశ ప్రజల వలె వదిలిపెట్టకుండా తండ్రి ఇదిగో నిలువే పట్టణం ప్రజల వలె క్షమాపణ పొంది నీ రెక్కల నీళ్ళు దాచబడి కాపాడి నాయన దీవించబడి కృపను
నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు, నా దేశ పెద్దలకు, నా దేశ మిలిటరీ వరకు, నా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వరకు, డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ వరకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతరాలకు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ ఆలోచన కలగచేయండి, శాంతి సమాధానం కలగచేయండి, నీ ప్రేమతో నింపండి, నీ ఆత్మతో బలపరచమని నేను ఇదేన దాసుడు బైబిల్ మిషను ప్రభా మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా నా దేశంలో ఉన్న నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ శాంతి సమాధానం నెమ్మదనం షుగరు బీపీ అలసట తలపోటు కళ్ళు కానక అనేకమైన వ్యాధులతో బాధలతో బాధపడుతున్న వారు అందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ ఆశీర్వాదంతో ఆశీర్వాదంగా మేలుకరంగా దీవెనకరంగా అనుగ్రహించి మహిమ పొందమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. అందరూ మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనకి తప్పించు, రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాదిగా ప్రవేశ రక్తమే జయం, అపవాదిగా ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదిగనంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.